ప్రేక్షకులకి 4వ పాఠంలోకి స్వాగతం. ఈ ధారావాహికలో మనం చదువుకుంటున్న సూచనలు, చిహ్నాలు, చిత్రాలు, ప్రవచనాన్నిటి గురించి. ఇందులో ఈ రోజు పాఠం మనకి తెలియజేస్తుంది జాతులు, వంశాలు, రాజ్యాలు, దేశాలు, మనం ఏ పదం పెట్టినా కానీ ఒక జన సమూహం, ఇవి దేవుడు చాలా ఏర్పాటు చేశాడు. అయితే వాటన్నింటిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి ఈరోజు పాఠం మనకు చెప్తుంది. మనం దైవ సేవకులు కలుసుకుందాం. మరి డాక్టర్ విల్సన్ గారు, ఫస్ట్ శామరాజు గారు, నమస్కారం అండి. డాక్టర్ గారు, మరి ఈ త్రైమాసికంలో మనం 4వ పాఠంలో ఈ జాతులు, వంశాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందులో మొదటి భాగం అన్నారు, కొంచెం పరిచయం చెప్పండి డాక్టర్ గారు. ప్రవచన వాక్యాల్లో ఖచ్చితంగా ఉట్టి ఒక కోణంలో ఉన్న ఒక మనుషులకే కాదండి. ప్రవచనము, దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క తీర్పు అందరికీ భూమి మీద ఉన్న వాళ్ళకి. మేము క్రైస్తవులం కాదు, మేము యేసుప్రభు అట్లా కుదరదండి. దేవుని స్వరూపములు అందరూ కూడా సృష్టించబడ్డారు. సో ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, మానవుడు దేవుని తిరస్కరించి వేరే వేరే రాజ్యాలు, వేరే వేరే నేషన్స్ ప్రారంభించాడు. అవన్నీ కూడాను ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది, కుప్పగోలింది, ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది, కుప్పగోలింది. ఉదాహరణకు హిట్లర్ అన్నాడు, ఈ యొక్క సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మీరు బలంగా ఉండి మీరు రాజ్యాన్ని ఏలగలిగితే వాళ్ళే పరిపాలించాలి, వేరే వాళ్ళు పరిపాలించకూడదని ఆయనకి కంటే తెలివిగా ఉన్న ఆ యొక్క యూద జనాంగాన్ని, 6 లక్షల జనాభాని ఆయన చంపేసేసి ఆయనే చాలా కాలం ఆఖరికి ఆయనే ఊరేసుకొని చచ్చిపోయాడు. అలాగే ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో కానీ దేవుని రాజ్యం ఎప్పుడు కూడాను కూలిపోదు. ఒక్కొక్కసారి బలహీనంగా ఆయన తరపున లేరని అనుకోవచ్చును, సాతానుడే గెలుస్తున్నాడు, చీకటే ఎక్కువ కమ్ముకొస్తుందని అనుకోవచ్చును. అయినప్పటికీ ఆఖరికి తెలిసేది ఏంటంటే, ఈ యొక్క మానవుని యొక్క ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత, మానవుని యొక్క సామ్రాజ్యాలన్నీ కూలిపోయిన తర్వాత, వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళ గర్వము అంతా కూడా అయిపోయిన తర్వాత దేవుని సామ్రాజ్యమే మిగిలిపోతుంది. ఆ సామ్రాజ్యం ఏమేమై ఉంటుందో దాని గురించి ఈరోజు పాఠం. బాగుందండి. పాస్టర్ గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. లేఖన భాగంలో దానియేలు 7వ అధ్యాయము 14వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దానియేలుకు దేవుడు దర్శనాన్ని ఇస్తూ ఒక్కొక్క రాజ్యము, బబులోను, మాద్య పర్షియా, గ్రీసుల తర్వాత దేవుని యొక్క రాజ్యము ఏ రీతిగా స్థాపించబడుతుంది అన్నది ఈ యొక్క చక్కని విషయంలో మనకి ఇవ్వబడుతుందండి. ఇక్కడ బాగుందండి. మరి డాక్టర్ గారు, ఒకరి తర్వాత ఒకరు రాజ్యాలుగా అవన్నీ చెప్తున్నాను అంటున్నారు. మరి నిమ్రోదు గురించి కూడా ఒక ప్రత్యేకమైన మాట ఉంది బైబిల్లో. అసలు ఆ నిమ్రోదు ఎవరు, దేవుడి పట్ల ఎలా ఉన్నాడో కొంచెం వివరించండి. మొట్టమొదటిగా ఆదామవ్వ పాపం చేసి పాపంలో పడి బలహీనం అయిపోయిన తర్వాత ఆయనకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు కేయాను. పుట్టిన వెంటనే ఈయనే మెస్సయ్య, ఈయనే మనం రక్షిస్తాడు, మరలా తిరిగి మనం చేసిన తప్పుకు మళ్ళీ దీన్ని సరిచేసి ఈయన మళ్ళీ మనకు రక్షణ ఇస్తాడని ఆలోచనతో చాలా ప్రేమగా చూసి అంతా చేశాడు. కానీ సాతానుడు ఆ పుట్టిన బిడ్డ మీద కన్ను వేసి చిన్నప్పటి నుంచే ఆయన శోధించి తల్లిదండ్రుల మాట వెనకయు ఆయన వేరే ఉండటం ప్రారంభించాడు. ఆఖరికి 2వ కుమారుడు ఏబేలు పుట్టిన తర్వాత మీరిద్దరు అన్నదమ్ములుగా నా దగ్గరకు ప్రార్థన చేయడానికి రండి అన్నప్పుడు, వాళ్ళు సాధారణంగా ఆ రోజుల్లో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మనం ఈ రోజుల్లో కానుకలు తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళు ఏదో తీసుకువెళ్ళారు. ఆయన పండించిన కాయగూరలు కేయోని తీసుకెళ్ళాడు. ఇక్కడ మాత్రం ఏబేలు ఆయన గొర్రె పిల్లని తీసుకెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాము. వాళ్ళకి ఎప్పుడు కూడా చెప్తున్నాడు తల్లిదండ్రులు, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు రక్తం ఉండాలి మనం తీసుకెళ్ళిన దాంట్లో, రక్త ప్రోక్షణ లేకుండా పాపానికి విరుగుడు లేదని ఆదిమ నుంచి చెప్పిన పునాది వాక్యం అది. కానీ మా నాన్న మాట నేను ఎందుకు వినాలా, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు తగ్గించుకోవాలా, నా కాయగూరలు ఆయనకిచ్చి ఆయన యొక్క గొర్రెపిల్ల నేను ఎందుకు తీసుకోవాలని స్వయం కృషితో రక్షణ సంపాదించుకోవాలన్న ఉద్దేశం. ఈ గోత్రం నుంచి వచ్చిన వాడు నోవహో యొక్క మనవడు, మరి నిమ్రోడ్ అనేవాడు మహా గొప్ప బలవీరుడు.
ఈజ్ అ గ్రేట్ హంటర్, బాగా మరి వేటగాడు కూడాను, బాణం బాగా విసరగలడు. ఆయన ఏం చెప్పాడంటే ఒకవేళ ఈసారి జలప్రళయం వచ్చినట్లయితే మనమే రక్షించుకోవాలి, కానీ ఎవరో దేవుడు మాట విని మళ్ళీ ఇంకొక పడవ కట్టి మళ్ళీ తప్పించుకోవాలన్న మాట నాకు ఇష్టం లేదు. ఆ దేవుడు మాట మనం ఎందుకు వినాలని ఆయన దేవునికి వ్యతిరేకమైన రైచియస్నెస్ బై వర్క్స్, స్వయం నీతితో మనం రక్షించబడాలన్న మతాన్ని ఈ లోకం మీద స్థిరపరచడం ప్రారంభించాడు. ఈ విధంగా మనం ఏదైనా తోటలోనే కాదు, కానీ ఆ యొక్క నిమ్రోదుతో అనగా ఆ యొక్క బాబేలు గోపురం దగ్గరే కాదు, కానీ తర్వాత రోజుల్లో కూడాను బబిలోను రాజు వచ్చి ఈ మహా గొప్ప బబిలోను నగరం నేను కట్టలేదా అని గొప్పగా చెప్పుకోవటం మనం వింటున్నాం. ఈ యొక్క ప్రతి కార్యంలో కూడాను దేవునికి వ్యతిరేకంగా మతాన్ని స్థాపించినట్లుగా నిమ్రోదు యొక్క పేగన్ మిథాలజీ అన్య పద్ధతులన్నిటిలో కూడా మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయనకి దేవునికి వ్యతిరేకమైన వాడిగా నిలిచిపోయాడు. రక్షణ స్వయంగా సంపాదించుకోవాలన్న ఆలోచనతో నిలిచిపోయాడు. దానికి వ్యతిరేకమైన వాడు దేవుడు. అందుకోసం ఆయన చూసిన వెంటనే, దేవుడు చూసిన వెంటనే మానవుడు చేసిన ప్రయత్నం అంతా కూడా కూలిపోయింది. ఆ కట్టడాన్ని కొనసాగించలేకపోయారు. భాషలు తారుమారయ్యాయి. మనుషులు అక్కడి నుంచి వేరే వేరే స్థలానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆఖరి రోజుల్లో కూడాను గలిబిలి అంటే బబిలోను ప్రతి మానవుడు కూడాను రకరకాలైన పద్ధతులతో ఆయన రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే ఈ భూమి పాడైపోయింది కాబట్టి వేరే గ్రహాల్లో మనం నివాసం ఏర్పాటు చేసుకుని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక సైంటిస్ట్ ఏం చేస్తున్నాడంటే ఏదో మంత్రం కనుక్కుంటే, ఏదో మాత్ర కనుక్కుంటే ఖచ్చితంగా మానవుడికి మరణం అనేది ఉండదు, శాశ్వతంగా బ్రతుకుతాడని ఇంకొక ఆయన కంప్యూటర్ల ద్వారా మనం క్షేమం సంపాదించుకోవచ్చు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు నిమ్రోదులాగా. కానీ ఆఖరికి ఫలించేది దేవుడి యొక్క ప్రణాళిక మాత్రమే. ఆయనే గెలుస్తాడు. అది ఈరోజు పాఠం. బాగుందండి. ఈ ప్రశ్నకి సమాధానం అంతా చాలా వివరంగా చెప్పారు పాస్టర్ గారు. మరి అబ్రహాం కాలంలో అప్పటికే అనేక జాతులు ఉన్నాయి కదా, మరి దేవుడు ఎందుకు పిలిచి నేను ఒక జాతిగా, ఒక దేశంగా, రాజ్యంగా చేస్తానన్నారంటారు? దేవుడి ఉద్దేశం ఏంటి చెప్పండి. ఇక్కడ అబ్రహాము దగ్గరకు వచ్చే లోపల దేవుడు అనేకమైన జనములను చూసినప్పటికీ, జాతులను చూసినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా అపవిత్రతలోకి వెళ్ళిపోయారండి. వాళ్ళందరినీ కూడా దేవుణ్ణి విడిచిపెడతామన్నది మనం చూస్తున్నాము. అందుకనే ఇక్కడ ఒక నేషన్ అనే ఒక పదానికి మనం చూస్తున్నప్పుడు, ఒక జనాంగము అన్న పదము చూసుకున్నప్పుడు గోయిమ్ అనే ఒక హెబ్రూ భాష అక్కడ మాట్లాడటం జరిగింది. ఆ యొక్క మాటకు అర్థం ఏంటంటే అన్యులు అనే ఒక మాట మనం చూస్తున్నాము. అయితే ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచాడో, నిన్ను ఒక గొప్ప జనాంగంగా నేను చేస్తానంటే, ఆల్రెడీ చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ అన్యులుగా ఉన్నారు, కానీ నిన్ను గొప్పగా చేస్తాను నేను. వారికన్నా గొప్పగా చేసి నువ్వు అన్యులుగా కాకుండా దేవుని యొక్క బిడ్డలుగా, వంశముగా ఉండటానికి నేను ఈ రీతిగా చేస్తానని అబ్రహాంతో దేవుడు మాట్లాడినట్టు చూస్తున్నాం. వాళ్ళు ఒక ప్రత్యేకమైన కేటగిరీగా పవిత్రంగా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. చిన్న విరామం తీసుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత పాఠంలోకి వెళ్దాం. ప్రేక్షకుల పాఠంలోకి మరొకసారి స్వాగతం. పాస్టర్ గారు ఇంకొంచెం వివరించండి దాని గురించి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఒక జనాంగంగా నేను చేస్తానని చెప్పినప్పుడు మనం ఇందాక తెలుసుకున్న రీతిగా వీరు ఒక ప్రత్యేకంగా ఉండాలన్న ఒక ఆలోచనతో దేవుడు పిలిచినట్లు మనం చూస్తున్నాము. ఎందుకంటే 10వ అధ్యాయము ఆది కాండంలోకి వచ్చేటప్పటికి అప్పుడే పేలేగు కాలంలో దేశాలుగాను జనాంగాలుగా విభజించబడుతుంది భూమి అని మనం అక్కడ చూడగలుగుతున్నాము. అబ్రహాం దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటికే జనాంగంగా ఉన్నప్పటికీ ఇతనిని దేవుడు ఎంపిక చేసుకోవటంలో గొప్పతనం ఏంటంటే, ఇతను ద్వారా దేవుడే ఒక రాజుగా ఉండి, దేవుడే ఒక దేవుడిగా ఉండి ఈ ప్రజలను నడిపించటం విధానము చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అనే ఒక ఆలోచనతో దేవుడు చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఎందుకు ఈ యొక్క జనాంగం అంతా వేరే నేషన్స్ అన్నీ కూడా తప్పు తోవలోకి వెళ్ళిపోయినాయి. ఇందాక నిమ్రోదు కోసం మనం చూసాం. వాళ్ళు ఎలింజవైటం గారు కూడా ఏమంటున్నారంటే, ఈ యొక్క ఏదైనా వనము లేకపోతే ఆ నోవా కాలం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక పక్కన దేవుడు అప్పటి వరకు కూడా ఈ జనాంగంలో కొంతమంది
ఆ యొక్క ఏదైనా వనం దగ్గరికి వెళ్ళి ఆరాధించుకునే వాళ్ళు అని వారికి తెలుసుకున్నప్పటికీ నిమ్రోదు అక్కడికి వెళ్లకుండా ఉండటానికి ఇక్కడ వేరే గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగంటే వీళ్ళందరూ కూడా దేవుని దగ్గర ఉన్నప్పటికీ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి దేవుని దగ్గర ఉండేలాగా అబ్రహాం యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో 5 నుంచి 9 వచనాలను కూడా చూసుకున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయము మనం చూస్తున్నాము. ఎక్కువగా 6వ వచనము మనం చదివితే ఈ రీతిగా తెలుస్తుంది. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనుముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. జ్ఞానము వివేకము మీలో ఉన్నదని మీరు ఎప్పుడైతే ఈ యొక్క నిబంధనలను పాటిస్తారో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలు వింటారో వారు మిమ్మల్ని చూసి తెలుసుకుంటారు అన్న ఒక ఉద్దేశాన్ని ఇక్కడ ఇస్తున్నట్లు మనం చూస్తున్నాము. అంటే దేవుడు ఒక జనాంగాన్ని తీసుకొస్తానంటే ఉన్న వాటిలో నిన్ను ఒక్కడిగా పెడతానని కాదు, కానీ ఉన్న వాటిల కన్నా నేను ఒక రెట్టింపుగా చేస్తానని. దాంతోపాటు దేవుడు తన యొక్క సృష్టికర్త యొక్క రూపాన్ని మానవుల్లోనికి తీసుకురావటానికి దేవుడు అబ్రహామును విశ్వాసుల తండ్రిగా వాడుకుంటున్నట్లు మనం చూస్తున్నాము. అంతేకాకుండా అబ్రహాము సంతానము ద్వారా అనేక మంది దేవునిలోకి రావటానికి, అబ్రహాము బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉండటానికి ఆ రీతిగా చేసినట్టు చూడగలుగుతున్నాము. బాగుందండి. దేవుని యొక్క కృపా ప్రణాళిక ఇక్కడ కనిపిస్తుంది మనకి. డాక్టర్ గారు, మరైతే దేవుడు అంటే ఏమైనా ఇవ్వగలడు కదా అని ప్రజలు అడిగినవన్నీ దేవుడు ఇస్తే ఏం జరుగుతుంది అంటారు? సమూయేలు కాలంలో మరి ఈ యొక్క న్యాయాధిపతులు అంటే జడ్జెస్ అనే సమయం అయిపోయింది. మరి వేరే రాజ్యాలన్నీ కూడా రాజుగా ఉండటం, మరి యుద్ధాలు చేయటం, ఇంకొక రాజ్యాన్ని ఆక్రమించటం, ఈ పరిస్థితుల్లో ఉండగా మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాకు కూడా ఒక రాజు కావాలన్నాడు. అప్పుడు వరకు థియోక్రసీ అంటే దేవుడే డైరెక్ట్గా మానవుని పరిపాలించటం, ఆయన ప్రవక్తను పంపించి ఇలా నడవండి, ఇలా నడవండి, ఇలా తప్పు జారిపోతున్నారు, ఇలా దిగజారిపోతున్నారు, ఈ కార్యక్రమాలు చేసుకోండి అని చక్కగా అన్ని నేర్పిస్తూ దేవుడు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రజలు మాత్రము మాకు రాజు కావాలని కోరారు. ఇదంతా కూడాను 1 సమూయేలు 8వ అధ్యాయం 4 నుంచి 18 వరకు ఉన్నది. ఈ విధంగా మీకు రాజు అవసరం లేదు, యేసు ప్రభువారే మనకు రాజు, ఆయనకి తెలుసు సమస్తం. లేదు ఆ దేశం చూడు, ఈ దేశం చూడు, రాజు ఉన్నాడు, ఇక్కడ చూడండి అని రాజు మోడల్ కావాలని కోరారు. అప్పుడు సమూయేలు చాలా బాధపడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళేలాగా అంటున్నారంటే, సమూయేలు నువ్వు బాధపడిన అవసరం లేదు, నిన్ను కాదు ప్రజలు తిరస్కరించింది, నన్నే తిరస్కరించారని దేవుడు చాలా బాధతో, అయితే మీకు రాజునిస్తాను కానీ ఆ రాజు మీకు కలిసి రాడు. ఉదాహరణకి సౌలు రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎత్తుగా ఉన్నాడు, బలవీరుడు, కానీ దేవుడు మాట ఎప్పుడు కూడా వినలేదు. సో సౌలు రాజు యొక్క రాజ్యాన్ని తీసివేసి దావీదుకి ఇచ్చాడు. దావీదుని ఆశీర్వదించినాడు, కానీ వాళ్ళ కష్టాలన్నీ కూడా పన్ను చెల్లించాలా, తర్వాత వాళ్ళకి సాగిలపడి నమస్కారం చేయాలి. మానవుడి పద్ధతులంతా కూడాను వేరే రాజ్యం నుంచి తెచ్చుకున్నారు, కానీ దేవుని పద్ధతులు ఈ రాజ్యం నుంచి ఈ పద్ధతులు వేరే వాళ్ళకి పంచడం చాలా తక్కువ అయిపోయింది అనమాట. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు తగ్గిపోయాయి ఇక్కడ. ఎందుకంటే లోక పద్ధతుల్ని అలవర్చుకున్నారు కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మానవుని యొక్క పద్ధతులు ఏర్పాటు చేయటం ప్రారంభించారో దేవునికి సాక్షులుగా ఉండటం తగ్గిపోయిందనమాట. దేవుడు ఎప్పుడు కూడాను, సొలొమోను చూడండి ఉదాహరణకి, ఎంతమంది భార్యలు చేసుకున్నాడు, ఎంత ధనధాన్యాలు నిన్ను నష్టపరిచారు, ఎన్ని విగ్రహారాధన యెరూషలేములోనికే తీసుకొచ్చినాడు. సో లోక పద్ధతులు దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతులు కాదు. దేవుడు డైరెక్ట్గా మనం పరిపాలించినప్పుడే పాపం వెంటనే ఖండించబడుతుంది, పరిశుద్ధత పెరుగుతూ ఉన్నది, దేవుని సంకల్పం ఏంటో తెలుసుకుంటాడు, అప్పుడు ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయి. బాగుందండి. పాస్టర్ గారు, మరి ప్రస్తుత కాల పరిస్థితుల దృష్ట్యా మనం చూసినట్లయితే ఇశ్రాయేలుకి సంఘానికి ఉన్న సంబంధం ఏంటంటారు? దాని గురించి చెప్పండి. సంబంధం అంటే ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్రను మనము చూసుకున్నప్పుడు, మనం అబ్రహాం దగ్గర చూసాము, ఇందాక పాఠంలో కూడా చూసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక రాజును వారు కోరుకోవటం జరిగింది. ఆ రాజును కోరుకున్న తర్వాత వారు దేవునికి దగ్గరగా ఉండవలసిన బదులు ఆ లోకంలో ఉన్న వాటిని అడాప్ట్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఓహో, వాళ్ళు అలా చేస్తారా, మేము ఇలా చేయాలి. వారికన్నా అంటే ఆ చెడు అని కాదు, వారికి ఉన్న
అక్కడ జరుగుతున్న విషయాన్ని గొప్పగా తీసుకుని గర్వంగా తీసుకుని వీరు కూడా అలవాటు చేయటం వల్ల రోజు రోజుకి వారిలో ఉన్న ఆధ్యాత్మికమైన పరిస్థితి దృక్పథము దిగజారిపోయిన పరిస్థితి మనం చూడగలుగుతున్నాము. ఈ యొక్క క్రైస్తవ సంఘానికి కూడా వచ్చినప్పుడు మనము యేసుక్రీస్తు వారు దీన్ని స్థాపించినప్పుడు ఒక పరిపాలన చేసేవాడుగా క్రైస్తవ సంఘం ఉండాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే మత్తయి సువార్త 20 అధ్యాయము 25 నుంచి 28 వచనాలు కూడా మనం చూసుకున్నప్పుడు, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడో ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలేను. అంటే ఎవరైతే ఉన్నతంగా ఉండాలనుకుంటున్నారో వారు తగ్గించాలి, అలా బయట ఉన్నవారుగా మీరు ఉండొద్దని చెప్పారు. కానీ క్రైస్తవ సంఘంకి వచ్చేటప్పటికి ఏమైపోయింది, ప్రారంభంలో అపోస్తులు ఉన్న వరకు అయితే బాగానే ఉంది. ఈ కాన్స్టంటైన్ వీరందరూ కూడా వచ్చి ఎప్పుడైతే వీరు క్రైస్తవ సంఘాన్ని చేరటము, ఈ సంఘము కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రాజులతో కలిపేసి రాజుల్ని పోపులుగా చేసి వీరు సంఘాన్ని నడిపించాలనుకున్నారో, మరి ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారో సంఘము కూడా అదే రీతిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే అక్కడ ఇక్కడ ఉన్న రిలేషన్ మనం కనపడుతుంది ఏంటంటే, వారికి తెలియక వారు జారిపోయారు, సంఘమేమో వారిని చూసినా తెలిసినా అదే పరిస్థితిలోకి జారిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా మనం చూసుకున్నప్పుడు మనం కూడా చాలాసార్లు ఆధ్యాత్మికంగా ఉందామని ప్రయత్నం చేస్తుంలో ఎవరినో చూసి అది అనుకుని మనం కూడా అలాగ అనుకుంటాం. కానీ ఒక రోజు వచ్చేటప్పటికి దాంట్లో విజయం పొందలేక పడిపోయే పరిస్థితిలో మనం ఉంటాము. కనుక మనం జాగ్రత్తగా ఉండి మరి జరిగిన సన్నివేశాలను బట్టి మన జీవితాన్ని జాగ్రత్త మలుచుకుని వెళ్ళాల్సిందిగా ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. బాగుందండి. అంటే ఏ కాలంలోనైనా సమస్య మాత్రం అది అలాగే ఉంటుంది, దేవుడి ఉపదేశం కూడా ఒకటే అయి ఉంటుంది. చిన్న విరామం తీసుకొని చివరికి వెళ్దామండి. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరి భాగంలో ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకు 4వ పాఠం చివరి భాగంలోకి స్వాగతం. డాక్టర్ గారు, మరి ఈ దేవుడు రక్షణ విషయంలోకి వచ్చినప్పుడు అన్యజనులకు వెలుగై ఉండునట్లు అనే మాట మనం చదువుతుంటాం. ఈ విషయంలో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏమై ఉందంటారు, వివరించండి. దేవుడు ఇప్పుడు కూడా లోకం అంతటిని ప్రేమించాడు. పుట్టి దేవుడు ఏర్పాటు చేసుకుని జనాంగానే ప్రేమించలేదు. దేవుడు అందరినీ రక్షించాలన్న ప్రణాళికలోనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన పరిశుద్ధుడు పాప మానవుడితో ఏ విధంగా ఆయన ప్రణాళిక, ఆయన ప్రేమ, ఆయన పద్ధతులు చెప్పాలనేది ఆయా రకాల్లో ఉండదు. ఉదాహరణకి గుడారపు సేవ ద్వారా, ఆయన సృష్టి ద్వారా, తర్వాత గ్రంథాల ద్వారా, రకరకాల మానవుడి అనుభవాల ద్వారా తెలియపరుచుకుంటూ ఉంటాడు. అబ్రహాం సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవటం ద్వారా మిగిలిన గోత్రాలని, మిగిలిన దేశాలని, మిగిలిన జనాన్ని ఆయన ద్వేషించినట్లు ఏమాత్రం కూడాను కాదు. ఆయన ఈ సంఘాన్ని ప్రేమించాడంటే అల్టిమేట్ ఆయన యొక్క గురి ఏంటంటే ఆ సంఘాన్ని రక్షించడానికి. అదే గురి అందరిని కూడా దేవుడిని రక్షించడానికి ప్రయత్నించాడు. అబ్రహాముని ఆ క్లిష్టకాలంలో కూడాను తన ప్రయాణంలో ఐగుప్తుకి ఎందుకు పంపించాడు? ఆ ఫరో నిజమైన దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి. ఇశ్రాయేలీల్ని మరి 450 సంవత్సరాలు అక్కడ ఎందుకు పంపించాడు? తప్పకుండా యేసేపు ద్వారా యెహోవా దేవుడు ఉన్నాడు. 70 సంవత్సరాలు బబులోనికి ఎందుకు పంపించున్నాడు? మేము పాపం చేసాం, మేము గుణపాఠం నేర్చుకుంటున్నాం, కానీ మా పద్ధతుల ద్వారా బబులోను దేశం అంతా కూడాను ఈ యొక్క వెజిటేరియన్ ద్వారా దావీదు ఆరోగ్యంగా జ్ఞానంగా 10 రెట్లు ఎక్కువ ఉన్నట్లు కనపడి అట్లా ప్రతి ధైర్యంగా ఉండి అగ్నిగుండంలో పడనిచ్చినప్పటికీ దేవుడు మమ్మల్ని కాపాడుతాడని ఆ సాక్ష్యాల ద్వారా వేరే దేశం అలాగ ప్రతి దేశానికి కూడాను దేవుడు సాక్షిగా ఉండటానికి. ఒక ఆయన అంటున్నాడు, మరి శ్రీలంక దేశానికి మొట్టమొదటి మిషనరీస్ వస్తే మీ దేవుడు ఇప్పటి వరకు మా దేశానికి రాలేదు, మా దేశాన్ని ప్రేమించలేదు, మాకు సంబంధించింది కాదు క్రైస్తత్వం అని అన్నాడు. దేవుడు అట్లా ఎప్పుడు కూడాను చేయడు. ఆ యొక్క దేశానికి దేవుడు మరి సృష్టి ద్వారా మాట్లాడి ఉన్నాడేమో, వేరే యొక్క వర్తకుల ద్వారా మాట్లాడి ఉన్నాడేమో, కానీ ఎప్పుడు ఏ విధంగా ఎట్లా చేయాలో ఆ మహా గొప్ప దేవుడికి తెలుసు. ఆయన ఉద్దేశం ఒక్కటే, రక్షణ సత్యం అనేది ఈ పవిత్రమైన వెలుగు అందరూ తెలుసుకోవాలి. సత్యం తెలుసుకోకోకుండా ఎవరు కూడా మరణించడానికి వీల్లేదని ఉద్దేశమైనది. ఈ యొక్క సంఖ్యాకాండం 14వ అధ్యాయము 17వ వచనం నుంచి యెహోవా దీర్ఘశాంతుడును
కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక, ఏమండి 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకు తెచ్చిన్నాడని చెప్పాను. ఈ వాక్యం ద్వారా మనం ఏమంటున్నాడంటే ఎప్పుడు కూడా పాపాన్ని ఖండిస్తాడు కానీ చూడకోకుండా ఆయన సరిచేసి చేయడు. అంతేకాని ఆయన ఎప్పుడు కూడాను అపరాధిని ఎప్పుడు కూడాను అపరాధిగానే చూస్తాడు. అందరికి కూడాను మారాలని ఉద్దేశం. ఆయన ఏంటి? దీర్ఘశాంతుడు, కృపాతిశయం కలిగిన వాడు. అంటే ఎప్పుడు కూడాను ప్రతి వారిని ప్రేమించేవాడు. దానివల్లనే ఉట్టి యేసుక్రీస్తు యొక్క జన్మ చరిత్రలోనే 4 స్త్రీలు ఉన్నారండి, యూదులు కానివారు. అంటే దేవుని ఉద్దేశం వంశావళిలో ఎందుకు ఆ విధంగా ఉన్నది అంటే దేవుడికి తేడా ఏమీ లేదు. ఒకటి అబ్రహాముని పిలిచి మాత్రం నేను నీతో ఒక వాగ్దానం చేస్తున్నాను, మీరు సున్నతి పొందండి, మీరు నా ప్రజలుగా నాకు సాక్షులుగా. సో కొంతమంది పాస్టర్లు అయ్యారు. అలాగనే మనం కూడా పాస్టర్నే ప్రేమించాడని కాదు, సభ్యులందరినీ కూడా ప్రేమించాడు. ఇది దీంట్లో మనం నేర్చుకోవాల్సింది. దేవుడి వెలుగు అన్యుల అందరికి కూడాను ఉన్నది. రక్షణ అందరి కొరకు ఏర్పాటు చేయబడ్డది. అందరికీ అందటానికి కొంతమందికి ఒక్కొక్క సమయంలో అవకాశం ఇస్తున్నాడు ఒక్కో విధానంలో. పాస్టర్ గారు, ఇంకా ఈ అనేక జాతులు, వంశాలు, రాజ్యాలు, జన సమూహాలు, ఈ అంశంలో తెలుసుకోవాల్సింది ఇంకేమంటే చెప్పండి. ఇందాక సారు తెలిపిన రీతిగా దేవుడు కేవలము అబ్రహాము సంతానాన్నే ఒక జనాంగంగా ఆశ్రదించి ఉన్నతమైన చేస్తాను అనే స్వార్థమైన తలంపు కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి అనే ఒక ఆలోచనతో దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి కట్టడలు ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. వీరికి ఎలా కట్టడలను ఇచ్చారో వారికి కూడా కట్టడలు అలాగ ఇచ్చారు. కానీ వాళ్ళు తిరస్కరించడం వల్ల వారు అర్థం చేసుకోలేకపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన యొక్క సాంప్రదాయాల్లోనూ మన యొక్క సమాజంలో మన జన సమూహంలో అంటే మనకి చెందిన వారి దగ్గర కూడా చూసుకున్నప్పుడు చాలాసార్లు ఈ యొక్క సంఘములోనికి భ్రష్టత్వమును ఎలాగైతే రావటం జరిగిందో ఇజ్రాయేల్ ప్రజల యొక్క రాజ్యంలోనికి ఈ భ్రష్టత్వం అనేది ఎలాగైతే వచ్చి ఆధ్యాత్మికంగా ఉన్నాము అని అనుకుంటూనే దిగజారిపోయారో అదే రీతిగా మరి చాలా సందర్భాల్లో కూడా వస్తున్నట్లు మనం చూస్తున్నాము. ప్రస్తుత కాలంలో మన సంఘంలో కూడా మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇందాక వాక్యం చదువుకున్నాం, సింప్లిసిటీతో ఉండమని చెప్తున్నాడు దేవుడు. నువ్వు తగ్గించుకుని పరిపాలించేవాడుగా కాకుండా నీవు అందరికీ కూడా పరిచర్య చేసేవాడుగా ఉండాలని చెబుతూ అదే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు కూడా నేను పరిచర్యం చేర్పించుకోవటానికి రాలేదు కానీ చేయటానికి వచ్చాను అనేది శిష్యులకి గుర్తు చేశాడు. ఆ కాన్సెప్ట్ని ప్రస్తుత ఆధునిక సంఘము మర్చిపోవటం జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క నామకారణలు చూసుకున్నప్పుడు లేకపోతే సేవకులుగా పిలువబడవలసిన వారు సేవ చేసే బదులు సేవ చేపించుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన సంఘటనను మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం చేయవలసింది ఏంటంటే దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటులో తగ్గించుకుని ఉన్న వారిని దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడని మనం చూడగలుగుతున్నాం. అక్కడ చాలామంది అంటూ ఉంటారు అబ్రహామును దేవుడు ఎంపిక చేసుకున్నాడంటే అతని ద్వారా దేవుడు ఒక స్వార్థాన్ని చూపించాడని. కానీ యెషయా గ్రంథంకి వచ్చేటప్పటికి 45 అధ్యాయము 13వ వచనములో నీతిని బట్టి కోరోసును రేపితిని, అంటే కోరోసును కూడా ఒక రాజు, అతను అన్యుడు అయినప్పటికీ దేవుడు అతను తీసుకుని అతని కోసము ఒక రాజ్యాన్ని స్థాపించడానికి సిద్ధమైనట్లు. ఎందుకు? అతనికి తెలుసు కోరోసు తగ్గించుకుని ఈ దేవునికి ఎప్పుడు కూడా ఆయన నమ్మకంగా ఉంటాడన్న ఒక ఆలోచనతో దేవుడు చేసినట్లు మనం చూస్తున్నాము. అలాగే 44వ యెషయా గ్రంథము 24వ వచనంలో కూడా చూసుకున్నప్పుడు గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, యెహోవానగు నేను సమస్తమును జరిగించువాడును, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడును, నేను భూమిని పరిచిన వాడును. అంటే ఆకాశాన్ని భూమిని పరిచిన వాడు అక్కడ వస్తున్న వారికి స్వార్థం చూపెడతాడంటారా? స్వార్థం చూపించకుండా అందరినీ కూడా ప్రేమించి ఏకరీతిగా తీసుకువెళ్తాడని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాము. చాలా బాగుందండి. ఈ జాతులు
అనే పాఠంలో అంటే ఈ పాఠం విన్న వాళ్ళు కూడా అనేక భాషలు, అనేక వంశాల వాళ్ళు ఉన్నారు, అనేక ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ దేవుని రక్షణ వెలుగును గ్రహించాలని దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవ, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు. మీరు అందరినీ ప్రేమించినారు ప్రభా, ఎవరిని ద్వేషించలేదు. క్రైస్తవులు అన్నవారి కొరకే కాదు ప్రభా రక్షణ ప్రణాళిక, అందరినీ కూడాను మీరు దర్శించాలని, అందరినీ దీవించాలని మీరు కోరుకొంటున్నారు. మీ శిలువ మీద రక్తము అందరికీ లభిస్తూ ఉన్నది ప్రభా. నీ చిత్తమైతే ఆ గొప్ప వెలుగును మేము తెలుసుకొని మేము నీలో చేరి నిన్ను వలె పోలి జీవించి పరలోకం చేరు వరకును మాకు తోడుగా ఉండమని, మమ్మల్ని మా ప్రేక్షకులందరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. చాలా విలువైన పాఠం చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, ఈ పాఠం విన్న అన్ని పదాలలో మనం కూడా ఉన్నామండి. ఆ రాజ్యంలో, వంశంలో, జాతుల్లో, ఆ భాషల్లో మనం ఉన్నాం. మనం క్రీస్తులో నిలిచి ఉండి దీవెనలు పొందుదాం. మీకు శుభములు.